ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ జాయింట్ పెయిన్స్ అంటే ఆస్టియోఆర్థరైటిస్, రూమటైడ్ ఆర్థరైటిస్, గౌట్ ఆర్థరైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, సయాటికా, బ్యాక్ పెయిన్స్ ఆఫ్టర్ ఇంజరీస్, ఇలా రకరకాల ఇంజరీస్ పెయిన్స్కి డాక్టర్ని అప్రోచ్ అయినప్పుడు ఇచ్చే ఫస్ట్ మెడిసిన్స్ ఏంటంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు వాళ్ళ అబ్జర్వేషన్లో పెట్టేసి. సో కొద్ది రోజులు మెడిసిన్స్ ఇచ్చేసి అవసరమైతే కొన్ని సందర్భాలు ఫిజియోథెరపీ హెల్ప్ తీసుకోవడము, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఇలా అబ్జర్వేషన్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే సిమ్టమ్స్ బాగానే తగ్గుతాయి. ఒక్కసారి ఒక పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ ఏంటంటే 6 to 8 అవర్స్ 10 అవర్స్ అలా ఉంటుంది. అది అయిపోగానే నెక్స్ట్ డోస్ వేయడము, ఇలా కొంతకాలం మెడిసిన్స్ వాడిన తర్వాత డాక్టర్ మళ్ళీ అబ్జర్వ్ చేసి కొన్ని సందర్భాల్లో అవసరం పడితే కొన్ని బ్లడ్ టెస్ట్లు చేసి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా, ఏమైనా తేడా ఉందా, దాన్ని బట్టి డోసేజ్ మార్చడము, ఇంకొద్ది రోజులు పెంచడం అలా చేసి కొంతకాలం అయిన తర్వాత మెడిసిన్ స్టాప్ చేయమని చెప్తారు. కేవలం లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేయమంటారు. కానీ కొంతమంది పేషెంట్స్ లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేయడం కుదరదు. సో మెడిసిన్ స్టాప్ చేయక మళ్ళీ సివియరిటీ ఆఫ్ ద పెయిన్స్ మళ్ళీ సేమ్ ఉంటున్నాయి. ఇలాంటి సందర్భంలో డాక్టర్ చెప్పిన మెడిసిన్స్ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇంకా కొంతకాలము కంటిన్యూ చేయడము, కొన్ని సందర్భాల్లో లాంగ్ రన్లో కంటిన్యూ చేస్తూనే ఉంటారు. వాళ్ళని అడిగితే చెప్పే మొదటి ప్రశ్న ఏంటంటే, సార్ పెయిన్స్ ఉన్నాయి, మెడిసిన్స్ వేయకపోతే తగ్గట్లేదు అని చెప్పి అంటారు. ఎప్పుడైతే ఈ మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో డాక్టర్ చెప్పిన డోసేజ్లో వాడినప్పుడు వాటి సైడ్ ఎఫెక్ట్స్ను తగ్గించడానికి బాడీ ఒక లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్లో బాడీ కంప్లీట్గా ఆ సైడ్ ఎఫెక్ట్స్ని హ్యాండిల్ చేయగలుగుతుంది. ఆ లిమిటేషన్లో వరకే ఆ డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తాడు. కాదు పోదని చెప్పేసి మనం ఇంకా లాంగ్ రన్లో యూజ్ చేస్తూ వస్తే కిడ్నీ ఫెయిల్యూర్ ప్రాబ్లమ్స్, లేదంటే బీపీ డెవలప్ కావడము, అంతకుముందే బీపీ ఉంటే ఫ్లక్చువేషన్స్, షుగర్ ఫ్లక్చువేషన్స్, యాసిడిటీ, ఇట్లా లివర్ డ్యామేజ్ అవ్వడము, ఇలాంటి రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి. అలాంటి సిచ్యువేషన్లో ఉండే బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్. ఈ మధ్య చాలామందికి అవేర్నెస్ వచ్చిన తర్వాత హోమియోపతికి షిఫ్ట్ అవ్వడం అనేది మీరు చూస్తూనే ఉన్నారు. ఒక క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్ హోమియోపతి డాక్టర్ దగ్గర కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక ఈ డిసీజ్ ఏదైనా కూడా మ్యాక్సిమం కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సివియర్గా జాయింట్ డ్యామేజ్ అయింది, సర్జరీ, నీ రీప్లేస్మెంట్ జాయింట్ సర్జరీ అనేది అవసరమే అవుతుంది. వాటిలో తప్పితే అడ్వాన్స్ కాకముందే కనుక మీరు మీ హోమియోపతి డాక్టర్ని అప్రోచ్ అవుతే మాత్రం ఆ తీసుకున్న ట్రీట్మెంట్తో 80-90% వరకు రిజల్ట్స్ వస్తాయి. అయితే యాడ్స్లో చూపెట్టినట్టుగా అలా మెడిసిన్ వేశారు, ఇలా తగ్గింది, 24 అవర్స్లో తగ్గింది అనే అద్భుతాలు మాత్రం ఎప్పుడు మీరు చూసేసి మోసపోవద్దు. ఒక ప్రాపర్ హోమియోపతి ట్రీట్మెంట్తో మీ ప్రాబ్లమ్స్ను, అంతకుముందున్న సైడ్ ఎఫెక్ట్స్, ఇప్పుడు కొత్త సైడ్ ఎఫెక్ట్స్ యాడ్ అవ్వకుండా సేఫెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఒక క్లాసికల్ హోమియోపతి మాత్రమే.